ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి విజేతగా నిలిచిన భారత్ జట్టు బార్బుడాస్లో తుఫాను కారణంగా 5 రోజులు అక్కడే నిలిచిపోయింది. బుధవారం ప్రత్యేక విమానంలో బయలుదేరి వచ్చింది. ఎయిర్ ఇండియా ఛాంపియన్స్ 24 ప్రపంచ కప్ పేరుతో ఉన్న ఆ ప్రత్యేక విమానం 16 గంటలకు ఏకధాటిగా ప్రయాణించి గురువారం ఉదయం 6 గంటలకు ఢిల్లీలోని రాజీవ్ గాంధీ విమానాశ్రయానికి చేరుకుంది. భారత్ జట్టు వస్తుందన్న సమాచారం ముందే ఉండటంతో అభిమానులతో విమానాశ్రయం పరిసరాలను కిక్కిరిసిపోయాయి. రోహిత్ కోహ్లీ, కోచ్ రాహుల్ ద్రావిడ్ పోస్టర్లతో ఉన్న ప్లకార్డులు పట్టుకున్న అభిమానులు టీమిండియాను చూడగానే గట్టిగా అరుస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. వారితో కరచాలనం చేసేందుకు, ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. క్రికెటర్లకు బంగారా నాట్యాలతో స్వాగతం పలికారు. వారితో కలిసి రోహిత్, హార్దిక్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ కూడా నృత్యం చేశారు. ఈ క్షణం కోసం 13 ఏళ్లుగా ఎదురు చూస్తున్న భారత్ ప్రపంచ కప్ గెలవడం ఎంతో గర్వంగా అనిపిస్తుందని ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉదయం 4:30 ఎదురు చూసిన అభిమాని తెలిపాడు. అలాగే విమానాశ్రయం నుంచి పటిష్ట భద్రతా మధ్య హోటల్కు చేరిన తర్వాత భారత్ జట్టు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జైషాతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసింది. ఆటగాళ్లను అభినందించిన ప్రధాని వారితో చాలాసేపు మాట్లాడారు. ప్రధానితో అల్పాహారం ముగిసిన తర్వాత భారత జట్టు మధ్యాహ్నం 3:45 తర్వాత ఢిల్లీ నుంచి ముంబైకి బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5 గంటలకు విజయోత్సవ ర్యాలీ ఆరంభం కావాల్సి ఉండగా రాత్రి 7:30 ముంబైలోని మెరైన్ డ్రైవ్లో ఈ యాత్ర అయితే షురూ అయింది. ప్రపంచాన్ని గెలిచొచ్చిన రోహిత్ సేనను చూసి సొంత గడ్డ పులకించింది. ఎటు చూసినా జనాలే, మిన్నంటిన నినాదాలే. క్రికెట్ వీరులు అడుగుపెట్టిన క్షణం నుంచి పండగ వాతావరణమే నెలకొంది. సుదీర్ఘ విరామం తరువాత ప్రపంచ కప్ సాధించి గురువారం స్వదేశంలో దిగిన భారత క్రికెట్ జట్టుకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ముంబైలో జరిగిన విజయయాత్రలో వేలాది మంది రోడ్డు పక్కనే నిలిచి తమ హీరోలను చూసి పులకరించిపోయారు. వారి సందడితో ముంబై తీర ప్రాంతమంతా వెలిగిపోయింది. అరుపులతో దద్దరిల్లిపోయింది. ఢిల్లీ నుంచి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ విమానాశ్రయానికి వచ్చిన భారత జట్టుకు అడుగడుగున అపూర్వ స్వాగతం లభించింది. కెనాన్ సెల్యూట్తో విమానాశ్రయం సిబ్బంది భారత జట్టుకు ఆహ్వానం పలికారు. అయితే ఎయిర్పోర్ట్ బయట కూడా అభిమానులు భారీగా నిలిచి భారత జట్టుకు ఆహ్వానించారు. అక్కడ నుంచి నారియాన్ పాయింట్కి వచ్చిన టీమిండియా 7:30 ఓ ప్రత్యేకమైన ఓపెన్ బస్సులో విజయయాత్రను షురూ చేసింది. ఈ యాత్ర సాగిన మెరైన్ డ్రైవ్ రోడ్డు జనసంద్రాన్ని తలపించింది. అభిమానులు తమ క్రికెట్ స్టార్లపై పూల వర్షం కురిపించారు. అలాగే భారత్ మాతాకి జై, జై హో భారత్, వందే మాతరం లాంటి నినాదాలతో హోరెత్తిపోయింది. రోహిత్ రోహిత్, కోహ్లీ కోహ్లీ అంటూ ఊగిపోయిన అభిమానులు ఉన్నారు. అభిమానులైనా అభివాదం చేస్తూ టీమిండియా ముందుకు కదిలింది. ఒకవైపు వర్షం, మరోవైపు పూల వర్షంతో భారత్ జట్టు తడిసిపోయింది. బస్సు పైన కూర్చున్న టీమిండియా ఆటగాళ్లు జాతీయ జెండాను చూపెడుతూ ముందుకు సాగారు. కప్పును ప్రదర్శిస్తూ అభిమానులు అభివాదం చేస్తూ ఉత్సాహాన్ని నింపారు. ఒకవైపు వేలాది మంది అభిమానులు వెంట రాగా విజయోత్సవ ర్యాలీ సందడిగా సాగింది. పనిదినం కావడంతో కిలోమీటర్ల పొడవున ట్రాఫిక్తో స్తంభించిపోయింది. భారత క్రికెట్ జట్టు జెర్సీలో మరో తార చేరింది. పొట్టి ఫార్మాట్లో ఆడేటప్పుడు 2007 టీ20 ప్రపంచ కప్ విజయానికి చిహ్నంగా ఒకే స్టార్ ఉండే జెర్సీని టీమిండియా ఆటగాళ్లు ధరించేవాళ్ళు. కానీ తాజాగా రోహిత్ సేన మరో కప్పు గెలవడంతో భారత్ జెర్సీలో 2 తారలు వచ్చాయి. ఈ విజయం తర్వాత భారత్ జట్టు సొంత గడ్డపై అడుగుపెట్టిన నేపథ్యంలో ఇండియా ఛాంపియన్స్ పేరుతో ఉన్న కొత్త జెర్సీని బీసీసీఐ విడుదల చేసింది. ఈ ఫోటోను వికెట్ కీపర్ సంజు శాంసన్ ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నాడు. ఈ టీషర్ట్లో బీసీసీఐ లోగో పైన ప్రపంచ కప్ విజయాలకు సూచికగా 2 స్టార్లు కనిపిస్తున్నాయి. 2007లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని టీమిండియా తొలి టీ20 ప్రపంచ కప్ నెగ్గిన విషయం అందరికీ తెలిసిందే. ఇక విజయయాత్ర అనంతరం టీమిండియా ఆటగాళ్లు వాంఖాడే స్టేడియానికి వచ్చారు. వారిని చూసేందుకు అభిమానులు అవకాశం ఇవ్వడంతో స్టేడియం మొత్తం నిండిపోగా వేలాది మంది బయట ఉండిపోయారు. వర్షం కురుస్తున్నా తిండి నీళ్లు లేకుండా కూడా ఫ్యాన్స్ స్టేడియంలో నిరీక్షించారు. టీమిండియా స్టేడియం చేరుకున్నాక జాతీయ గీతం ఆలపించారు. ఆ సమయంలో ఉద్వేగభరిత వాతావరణం అయితే నెలకొందనే చెప్పుకోవచ్చు. తమకు ఎంతో మద్దతుగా నిలిచిన అభిమానులకు భారత జట్టు స్టేడియం చుట్టూ తిరుగుతూ అభినందనలు తెలిపింది. ముందే ప్రకటించినట్లుగా టీ20 ప్రపంచ కప్ గెలిచిన టీమిండియాకు బీసీసీఐ 125 కోట్ల భారీ నజరానా అయితే ప్రకటించింది. ప్రపంచ కప్ సాధించడంతో జట్టులోని అంతా ఉద్వేగానికి గురయ్యారని కోహ్లీ వివరించాడు. గత 15 ఏళ్లుగా రోహిత్ ఇంత ఉద్వేగానికి గురి కావడాన్ని చూడలేదని చెప్పుకొచ్చాడు. విజేతగా నిలిచిన పెవిలియన్కు వెళ్తున్నప్పుడు రోహిత్తో పాటు నాకు కన్నీళ్లు ఆగలేదు. 2011 వన్డే ప్రపంచ కప్ గెలిచినప్పుడు సచిన్తో పాటు చాలా మంది సీనియర్లు ఇలాగే ఉద్వేగానికి గురైనప్పుడు నాకు దాని మీనింగ్ అర్థం కాలేదు. ఆ అనుభవం ఇప్పుడు తెలుస్తుందని కోహ్లీ చెప్పుకొచ్చాడు. అలాగే ఐపీఎల్లో రోహిత్ స్థానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా ఎంపికైన హార్దిక్ పాండ్యా విఫలం కావడంతో అభిమానుల నుంచి హేళనలను ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యాకు
ఈసారి భిన్నమైన అనుభవం ఎదురైంది. ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన అతడికి వాంఖాడే స్టేడియంలో అభిమానులు నీరాజనం పట్టారు. హార్దిక్ మద్దతుగా ప్లకార్డులు ప్రకటించారు. అలాగే అతడితో కలిసి ఫోటో దిగడానికి చాలా మంది ఎగబడ్డారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.